సూపర్ టేస్టీ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీ మెథడ్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలకే కాదు ఆఫీస్ కూడా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. అంత సింపుల్గా తయారవుతుందన్నమాట. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కలిసి ఒక అర టీ స్పూన్ వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకుని ఒక కప్పు వరకు బాగా సన్నగా కట్ చేసుకుని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. దీనిలోనే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా, దీనిలో తగినంత సాల్ట్ వేసేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఒక అరకప్పు వరకు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని బాగా వేయించుకోవాలి. బాగా చిన్నపిల్లలకైతే కనుక గరం మసాలా వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కావాలంటే కొంచెం కొత్తిమీరను వేసుకోవచ్చు. అంతేనండి. వీడియో నచ్చితే ఫాలో అవటం మర్చిపోకండి.